హాయ్ ఫ్రెండ్స్, మరొకసారి మరొక కొత్త అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మరి మనం ఊహించిన రీతిగా తమ్ముడు ముంగరాజు వివాహం అన్నీ సిద్ధమయ్యేసరికి ఎప్పుడు కనీ విరగని రీతిలో వర్షం అయితే చాలా చాలా బీభత్సం సృష్టించింది. మీరు ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా తన అనుకున్న వాళ్ళు మన అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఈ మ్యారేజ్కి ఎంత హార్డ్ వర్క్ చేశారో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలా మనం వివాహం జరిగేటప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇంత వర్షం పడినా మా ఊడి కోసం మేము ఏం తగ్గలేదని యూత్ అందరూ కూడా చాలా చక్కగా సహకరించి ఈ కార్యక్రమానికి చాలా చాలా హెల్ప్ చేశారు. తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హెల్ప్ చేశారు. ఈ యొక్క వీడియో మొత్తం కూడా ఒరిజినాలిటీగా ఉంది. మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎంత అయితే హార్డ్ వర్క్ చేశారో అందరూ కూడా నేను వీడియో రూపంలో ఈ బంధించడం జరిగింది. పెళ్ళి అనేది లైఫ్లో ఎవరికైనా ఒకసారి జరుగుతుంది. మరి అందరూ కూడా అందరు ఆదరాభిమానాలు కూడా పొంది ఈ విషయంలో ఎంతైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు. వంట మాస్టర్ దగ్గర నుంచి మన యూత్ కుర్రలు అందరూ కూడా వర్షం ఆగనప్పటికీ నాన్ స్టాప్గా వర్షం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా పనిచేసి వారి యొక్క మంచి మనస్తత్వాన్ని చాటుకున్నారు. చిన్నల నుంచి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఇది మీ అందరికి కూడా ఈ వీడియో నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో తీస్తున్న కొద్దీ కూడా మరింత ఉత్సాహంగా చక్కగా పనిచేస్తారు అందరూ కూడా. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. అలాగే ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరన్నా పెళ్లి చేసుకుంటే అక్కడికి మనం వెళ్ళి తినేసి రాకుండా చక్కగా ముందుగా వెళ్ళి వారికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో మన సమయం కొద్దిగా కేటాయించి అక్కడ కొంచెం మనం హెల్ప్ చేస్తే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. ఎంత వర్షం వచ్చి ఎంత పాడు చేసినోడికి కూడా అందరి మనసులోకి వస్తే బాధ అయితే ఉంది. కానీ అదందరూ కూడా ఆ వర్షం ఆగిన తర్వాత మరి అందరూ కూడా చాలా చాలా చక్కగా పనిచేసి ఒక మంచి అవుట్పుట్ అనేది తీసుకొచ్చారు. అలా వర్షం చేస్తుండగా మరి మా పని మేమైతే చేసుకున్నాం. ఇంత వర్షంలో మరి డెకరేషన్ చేయడానికి కూడా కొంతమంది యూత్ కుర్రోళ్ళు వచ్చి చక్కగా ఆ డెకరేషన్ సామానం అవి మోసుకున్నారు. ఎంత వర్షం వచ్చినా మరి మన పని తప్పదు. అలా ఎవరికి కేటాయించిన పని వారు చక్కగా సమృద్ధిగా ఒక బాధ్యతగా తీసుకుని అందరూ కూడా చేశారు. అలాగే ఇక్కడ వంట సెక్షన్ సంబంధించి ఈ కూరగాయలు తరగడంలో కూడా కొంతమంది స్త్రీలు ఉదయాన్నే 6 గంటలకి కత్తిపేటలో చాకులు వేసుకుని వచ్చి ఆ కూరగాయలన్నీ కూడా చక్కగా తరిగి ఆ వంట మాస్టర్కి అందించడం జరిగింది. వీరంతా కూడా ఇంత సమయానికి వచ్చి ఇవన్నీ సక్రమంగా చేయబట్టే అన్ని పనులు కూడా ముందుకెళ్ళినాయి. వీరందరూ కూడా ఒకరినొకరు పురుగలుపుకొని చక్కగా పనిచేశారు. అలాగైతే మటన్ అయితే మరి వచ్చేసింది. ఆ మటన్ శుభ్రం చేసి కేటాయించి సెక్షన్ బాధ్యత మరొకరు తీసుకున్నారు. అలాగే డెకరేషన్ సామాన్ అంతా మీరు చూడొచ్చు. డెకరేషన్ సామాన్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే ఏ ఐటమ్ అయితే కొంచెం ముందు అయిపోతున్నాయి అన్నీ కూడా తీసుకుని యూత్ కొంచెం పక్క పెట్టుకుంటున్నారు. అయినట్టు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టారు. అలాగే ఈ మటన్ శుభ్రపరుస్తున్నారు. అలాగే పెళ్ళికొడుకు అయితే మరి నెక్స్ట్ ఏంటని కొంచెం అడవిడిగా కొంతమంది పెద్దలను సంప్రదిస్తున్నాడు. ఈ యూత్ అందరూ కూడా నెక్స్ట్ ఏం చేద్దాం చూస్తున్నారు. అలాగే ఈ పెద్దలు కూడా ఈ వివాహం ఎలా జరుగుతుంది దర్శనం కూడా చక్కగా చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా సహాయం చేశారు. డెకరేషన్ సంబంధించిన ఫ్రేమ్లు అయితే మరి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సామ్యులమైన ఒకసారి చూపించిన కామెంట్ చేస్తున్నారు. ఛానల్ అయితే ఎప్పుడో చూసాము. పనులప్పుడు మేస్త్రి కింద చేసినాడు ఏం తేడా వస్తే సామ్యులమైన అడగను. ఇదే డేట్కి నైట్ కూర్చుని నాన్న ఇవ్వాలని ఫోటోలు కూర్చుంది. అవును ఎరుగుతాడు మానేసింది మా ఊడు కూడా. ఇదంతా ఒక వ్యక్తి అయితే సమయానికి వంట అవుతుందా, సమయానికి భోజనాలు అందించగలమా అని కొంతమందిలో అపోహ ఏర్పడింది. మరి వంట మాస్టర్ అయితే శివనారాయణ గారు ఇది సంవత్సరగూడెం సమయానికి చాలా ముందుగానే మరి వంటలన్నీ ఎంతో రుచికరంగా చేసి అప్పచెప్పారు. వీరందరూ యూత్ అందరూ సహకారంతో చాలా చాలా చక్కగా సహకరించి అలాగే ఉదయాన్నే టిఫిను టీయా అలాగే చికెను మటను బిర్యానీ వైట్ రైస్ సాంబారు పెరుగు చట్నీ అన్నీ కూడా మంచి సమయానికి అప్పచెప్పారు.
మా యాకోబు కూడా అలా వీడియోలో పడలేదు. అబ్బాయిలకి అలాగే టిఫిన్ ఇచ్చి కూడా మరి అన్న చెప్పా. హాయ్ గాయ్స్. ప్యాకెట్ ఎప్పటికి ఇస్తారా? అరే మై బాయ్స్ గిన్నెడితే దిగిపోద్దని ఏదన్నా ఇదే టేబుల్ కింద తిన్నా చిన్న రోజులు ఏర్పో యాకోబు కూడా సరిగ్గా పడలేదు పాప. తీసుకెళ్ళినా పర్లేదు, అలా రాకుండా వెళ్ళి ఎత్తుకుంటారా? వచ్చేస్తాను మీకు ఏదో చెయ్యండి, అలా దోలు తెయ్యాలా చూస్తున్నారా? ఏదో చెయ్యండి. అదే అక్కర్లతో ఏదైనా పెడతానేది తిప్పు తిప్పు. చాలు. ఫైనల్గా అయితే తమ్ముడు పెళ్ళి మనం ఊహించిన రీతిగా మరి చక్కగా జరిగింది. తమ్ముడు వీళ్ళందరూ కూడా మర్చిపోకుండా లాస్ట్లో మాత్రం అనే యూత్ అందరూ కూడా తప్పకుండా ఫోటో దిగడానికి రావాలని చెప్తే అక్కడ భోజనం వడ్డించి వాళ్ళందరూ కూడా పనిగట్టుకెళ్ళి తీసుకొచ్చి సగ్గులందరూ కూడా తీసాము. మరి ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.